ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆర్య సమాజ్ యొక్క సంస్థాపకులు మహర్షి దయానంద సరస్వతి వారి యొక్క 200 సంవత్సరాల యొక్క జన్మదిన సందర్భంగా ఆర్య సమాజ్ తరపున ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో ముఖ్యంగా ఈరోజు ఈ ఉత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ ధర్మతేజ గారు, అలాగే మన యొక్క వేద గురుకులం కామారెడ్డి ఆచార్య ఉదయన్ మీమాంసక నిగమనీయ గారు, స్వామి భద్రానంద సరస్వతి గారు కామారెడ్డి, ఆచార్య నళిని గారు మాజీ డిఎస్పి, మరియు నారాయణ జిజ్ఞాస గారు, రామానందరాజు గారు ఎక్స్ కార్పొరేటర్, భక్తారాం గారు, ప్రతాప్ రుద్ర గారు, ప్రదీప్ రాజు గారు, ఇంకా అనేక మంది ఆర్య సమాజ్ భక్తులారా, సోదర సోదరీమణులారా, మీరందరూ ఇంత ఎండలో ఈ యొక్క శోభాయాత్ర నిర్వహించడం, అందులో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. స్వామి దయానంద సరస్వతి ఆయన ఒక గొప్ప మహర్షి. స్వామి దయానంద సరస్వతి ఒక ఆర్య సమాజాన్ని స్థాపించి ప్రపంచంలోనే వేదమే సంపూర్ణమైనటువంటి అనాదికి మూలమని చెప్పినటువంటి మహానుభావుడు స్వామి దయానంద సరస్వతి. వేదమే ప్రామాణికం. వేదము అలాగే వారు అనేక విధాలుగా మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, అపచారాలను, దురాచారాలను, అంటే ఎవరైతే మాంసాహారం తినేవాళ్ళు కానీ, లేక ధూమపానం చేసేవాళ్ళు కానీ, తాగడం కానీ, ఇలాంటి వాటి అన్నీ కూడా దాంతోపాటు చాలా భయంకరమైనటువంటి సమాజంలో అంటరాంతనం, కులము, మతము, భాష పేరు మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను వారు పూర్తిగా నిర్మూలించి ఒక ఆదర్శమైన సమాజాన్ని నిర్మాణం చేద్దామనే ఆర్య సమాజం స్థాపించారని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. ఈ మూఢనమ్మకాలు ఏవైతున్నాయో ఈ మూఢనమ్మకాలు వెళ్ళాలా, అంధవిశ్వాసాలు వెళ్ళిపోవాలా, వేదాన్నే ప్రమాణంగా తీసుకోవాలా? వేదంలో ఉన్నదే సత్యము, వేదంలో ఉన్నదే ధర్మము, వేదంలో ఉన్నదే న్యాయం అని చెప్పినటువంటి ప్రపంచానికి ఓం అనేటువంటి నినాదాన్ని ఇచ్చిన మహానుభావుడు స్వామి దయానంద సరస్వతి అని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఇవాళ ఏ మంత్రం మనం తీసుకున్నా, మన భారతీయ సంస్కృతిలో అనేక మంత్రాలు ఉన్నాయి. ప్రతి మంత్రము ఓంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ఓంకారమైనటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు స్వామి దయానంద సరస్వతి. అందుకనే మనము ఆర్య సంస్కృతిని, అలాగే రజాకార్ మూమెంట్లో ఆర్య సమాజ్ చేసినటువంటి ఒక పోరాటము తెలంగాణ ప్రజలు మర్చిపోలేరని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. స్వామి రామానంద తీర్థ గారు, బన్సీలాల్ వ్యాస్ గారు, వందే మాతం రామచంద్రరావు గారు, ఇలాంటి పెద్దలు, పండిత్ గంగారాం గారు, అనేక మంది మహానుభావులు తమ జీవితాలను అంకితం చేసి పోరాటం చేసి జైలు పాలైనారు. కానీ వాళ్ళు ఏనాడు కూడా తలవంచని వీరులని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. అందుకనే మనము ఎప్పుడు కూడా ఈనాడు ఈ దేశంలో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి.
ఈ వైదిక ధర్మాన్ని కాపాడి యజ్ఞం ద్వారా ఒక పవిత్రమైన వాతావరణం నిర్మాణం చేయాలి. ఈరోజు వాతావరణ కాలుష్యం కూడా అవుతున్నది. వాతావరణ కాలుష్యం పోవాలన్నా, మాటల యొక్క దూషణ యొక్క కార్యక్రమం పోవాలన్నా ఆర్య సమాజాన్ని యువకుల్లో మహిళల్లో తీసుకెళ్ళాలని నేను హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. నాకు చాలా సంతోషం ఉంది. అనేక మంది యువకులు యువతులు ఆర్య సమాజ్లో శోభాయాత్రలో పాల్గొనడం ఇది చాలా శుభపరిణామని నేను హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. ఎంతమంది యువతీ యువకులు ఈ యొక్క ఉద్యమంలో ముందుకు వస్తారో అప్పుడే ఆర్య సమాజం ఇంకా బాగుపడుతుందని. నేను హర్యానా రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నాను. హర్యానాలో ఆర్య సమాజము చాలా పటిష్టమైన సంస్థ. చాలా గురుకులాలు ఉన్నాయి, చాలా గోశాలలు ఉన్నాయి, చాలా యజ్ఞశాలలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదైతే మహర్షి దయానంద్ యూనివర్సిటీ ఏది ఉందో రోటక్లో, దానికి నేను వైస్ ఛాన్సలర్ అని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. అక్కడ రోజు యజ్ఞం అవుతుంది. విద్యార్థులు ప్రొఫెసర్సు అందరు కూడా యజ్ఞశాలలో ఉంటారు. నేను ఆ యజ్ఞశాలలో పాల్గొని యజ్ఞం చేసేటువంటి భాగ్యము నాకు లభించిందని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. కాబట్టి పవిత్రమైనటువంటి కార్యం ఇలాంటి మహానుభావులు గత 50 సంవత్సరాల నుంచి నిస్వార్థ జీవితంతో అనేక మంది యువతీ యువకులను కామారెడ్డిలో ఆశ్రమం పెట్టి స్వామీజీ ఆశ్రమాన్ని నేను వెళ్ళాను, చూశాను. అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వారు చేశారు. అంటే వ్యక్తి నిర్మాణం చేస్తున్నారు, సంస్కారం ఇస్తున్నారు, అలాగే ధర్మాన్ని కాపాడుతున్నారు. కాబట్టి దీన్ని కాపాడాలని నాకు తప్పకుండా నమ్మకం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షుడు కాబట్టి కమిటీ ఇది దేశవ్యాప్తంగా ఆర్య సమాజ యొక్క భావాలను సంపూర్ణంగా ప్రచారం చేస్తుందని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మన వేదాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నము ప్రధానమంత్రి గారు చేయబోతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంటింటికి తెలంగాణలో ఆర్య సమాజం ఇంకా బలం చేయాలని, దానికి నాకు కూడా సంతోషం ఏంటంటే మా నాన్నగారు నేను చిన్నప్పుడు చూసినాను, ఆయన ఆర్య సమాజంలో ఉండేవాడని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. ఆయన హార్మోనియం బజాయించి పాటలు పాడేవాడు ఆయన. కాబట్టి ఆర్య సమాజము హైదరాబాద్ నగరంలో నిజాం పోరాటం నుంచి హైదరాబాద్ను కాపాడినటువంటి చరిత్ర ఆర్య సమాజం. అందుకని మనందరం కూడా అలాంటి దీక్ష తీసుకొని ఇంకా ముందుకెళ్ళి ఆర్య సమాజ యొక్క సిద్ధాంతాలను ఇంటింటికి ప్రచారం చేయాలని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ, నన్ను ఇక్కడ ఆహ్వానించి సన్మానించినటువంటి స్వామీజీలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.